హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టాటా హారియర్ XTA ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆటోమేటిక్ కార్ అండి. కేవలం 45,000 తిరిగినటువంటి కారు. ఈ కారు హర్యానా కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను, ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్స్ రావండి. ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికైతే కారు అయితే ఇస్తారు. మీరు వస్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు. మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్, కంటైనర్ ఛార్జెస్, కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది. నా పేరు పీవీసీ మున్నా. నాకు ఖమ్మంలో పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్ ఉంది. నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది. డీటెయిల్స్ విషయంలో టాటా హారియర్ XTA ప్లస్ పానరామిక్ సన్ రూఫ్ కారు, ఆటోమేటిక్ కార్ అండి. 2022 కారు, 2037 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 45,000 కిలోమీటర్లు తిరిగింది, జెన్యూన్ రేటింగ్ అండి. అలాగే డీజిల్ కార్ అండి, ఆటోమేటిక్ కార్ అండి, సెకండ్ ఓనర్ కార్ అండి. కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ కూడా అయితే లేవండి. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కారు 4 టైర్స్ కూడా ఒక 60-70% మధ్యలో టైర్స్ ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ చూసుకున్నట్లయితే 100కు 100% ఉంది, అన్యూజ్ అండి. ఏసీ, చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి 2 కీస్, స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చెర్రీ రెడ్ కలర్ కార్ అండి. ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు, నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 4-8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే కార్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కార్కి సన్ రూఫ్ వస్తుంది, పానరామిక్ సన్ రూఫ్ ఓపెన్లో, క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే కారు బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారు, ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర చూసుకున్నట్లయితే కారు ధర 11,45,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. 11,45,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, టాటా హారియర్ XTA ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. నిన్ననే ఒకటి అమ్మాను, XZA, అది 22 13 లక్షలు అమ్మాను ఆ బండి. ఇది 11,45,000 ఉంది. అది వచ్చేసి XZA, ఇది XTA అనమాట. అలాగే హెడ్ ల్యాంప్స్ 100కు 100% ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చూడొచ్చు. అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు. కారు చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది, చూడొచ్చండి. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఒక వెనకాల టైర్ వచ్చేసి 50% మాత్రమే ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారుతో వచ్చినటువంటి టైర్స్ అండి అన్నీ కూడా. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. ఎక్కడ బాడీ పంచింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే టూల్ కిట్ కూడా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే స్టెప్నీ టైర్ కూడా 100కు 100% స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఈ కార్కి, చూడొచ్చు. ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదు. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి, చెర్రీ రెడ్ కలరు. అలాగే టైర్ వచ్చేసి వెనకాల ఒక 50-60% టైర్ అయితే ఉందండి. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. పానరామిక్ సన్ రూఫ్ అండి. అలాగే రియర్ AC వెంట్స్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి, చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి 80-90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. ఆటోమేటిక్ కార్ అండి. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను, చూడొచ్చు. పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి
ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి ఈ కార్కి. అలాగే చూసుకున్నట్లయితే రీడింగ్ వచ్చేసి 45,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ABS ఉంది, అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంది, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయండి, రివర్స్ గేరు మన రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో ఉంది, న్యూట్రల్, అలాగే డ్రైవ్ మోడ్, అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉందండి. చూడొచ్చండి కార్ యొక్క డాష్బోర్డ్ లుక్స్. అలాగే సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. చాలా అంటే చాలా స్మూత్గా సన్ రూఫ్ అయితే ఉందండి. చూడొచ్చు పానోరామిక్ సన్ రూఫ్ అండి ఇది. అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. అలాగే కటన్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది. కటన్ కూడా ఏం ప్రాబ్లం అయితే లేదు. నాయిస్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది కటన్ క్లోజింగ్లో కానీ ఓపెన్లో కానీ. అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి ఒక 60% ఉంది. LIVలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉందండి. ఇంజన్ నాయిస్ చాలా స్మూత్గా ఉంది. యాప్రాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. నట్ అండ్ బోల్ట్ మీద రేంచి కూడా పెట్టలేదు. అలాగే కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు పేస్టింగ్, బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. 2022 టాటా హారియర్ XTA ఆటోమేటిక్ XTA ప్లస్ అండి. పానోరామిక్ సన్ రూఫ్ కారు. 45,000 తిరిగింది. సెకండ్ ఓనర్ కారు, ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు 11,45,000 రూపాయలు. కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PVC మున్నాని. అందరికీ బై. జై.